హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అభిరామ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది మన బ్యాక్ ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వేసుకుంటాం కదా, బ్యాక్ ఇక్కడ చూడండి, డిస్ప్లేలో చూడండి, ఇది బ్యాక్ కదా. మనం ఇక్కడ ఫ్రేమ్ ఇక్కడ సెట్ చేసుకున్నాం. అంటే చిన్న పొరపాటు ఏం జరుగుతుందంటే, ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ 6 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ కావాలి. అయితే ఇది ఏమవుతుందంటే, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అక్కడ ఉంది, మనకు కావాల్సింది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ. అయితే దీన్ని మనం కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు, దీంట్లో ట్రిమ్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ ఉన్నది కదా స్టార్టింగ్ పాయింట్, ఇక్కడికి రావాలి. చూద్దాం అది ఎలాగో. ఫస్ట్ ఈ డిజైన్ మొత్తం క్లియర్ చేసుకోండి. డిజైన్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్ నొక్కండి. ఇది మనకు కావాల్సిన డిజైన్ ఇది. ఇలా తీసుకొని ఏ డిజైన్ అయినా ఓకే ఒత్తుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా డిజైన్. చూద్దాం. డైరెక్ట్ చూడండి, ఇగో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చే వరకు ఎన్ని స్టిచెస్ ఉందంటే 18 స్టిచెస్ ఉన్నాయి. చూడండి, 18 స్టిచెస్ ఉన్నాయి కదా. 18 స్టిచెస్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వస్తుంది. దీనికోసం మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాము. ఈసారి క్లియర్ చేసుకున్నాము. క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత మనకి ఏ డిజైన్ అయితే కట్ చేయాలో ఆ డిజైన్ తీసుకోవాలి. ఈ డిజైన్లో మనం 18 స్టిచెస్ కట్ చేయాలి. అందుకోసం అది తీసుకున్నాం. అది ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కింద ఇక్కడ ఫ్లవర్ గుర్తున్నది కదా. ఓకే వచ్చిన తర్వాత మనకి ఇలాగా నెంబర్స్ వస్తాయి. మనకి ఎంత మైనస్ కావాలి? 18. సపోజ్ 18 కావాలంటే నేను వచ్చేసి 20 స్టిచెస్ కట్ చేస్తున్నాను. 20 స్టిచెస్ కొట్టేసి ఓకే వచ్చిన తర్వాత చూడండి ఇట్లా వస్తుంది. డిజైన్ అనేది డివైడ్ అయిపోయింది. ఇక చూసారా, ఇది 20 స్టిచెస్ కట్ అయిపోయింది. మిగతా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? చూద్దాం అది ఎట్లా ఉందో. ఓకే చూడండి, ఇందాక ఇక్కడి నుంచి ఉండేది, అక్కడి నుంచి ఇక్కడ వరకు మనం కట్ చేసాం వచ్చి ఇక్కడికి వచ్చేసింది. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. ఇక్కడ నేను ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సింది ఇక్కడి నుంచి కాబట్టి నాకు కావాల్సింది 18 ఇంచెస్, 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఇక్కడ 6 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి ఫ్రేమ్ కొట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం చూసారా, ఇది మనం కట్ చేసిన డిజైన్. ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా చూపిస్తాను. చూడండి, ఇది మనం కట్ చేసిన డిజైన్. అంతకుముందు డిజైన్ ఏదంటే ఇది, అంతకుముందు డిజైన్. ఓకే ఒత్తుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది చూసారా, అది ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది. మనం కట్ చేయని డిజైన్. చూడండి, ఇందాక డిజైన్ పెట్టుకున్నాము, ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ డిజైన్ చూస్తే మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం లేదు, ఎంటీ. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అలాగా చూసారుగా ఫ్రెండ్స్.
టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిరామ్ తెలుగు వ్లాగ్స్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్.